ఫిదాలో ఈయన ఏం చేశారు, మన శేఖర్ కమ్ములు గారు ఒక అద్భుతమైనటువంటి సామాజిక అంశం అంటాను దాన్ని, సోషల్ అవేర్నెస్ కల్పించదలుచుకున్నాడు. ఆడపిల్ల ఇంటి పేరు ఎందుకు మార్చేసుకోవాలి, చిటినేలు పట్టుకుని వచ్చేస్తే ఆవిడ ఇంటి పేరు వెళ్ళిపోయింది, వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళిపోయారు, మొత్తం ఇదేంటి పితృస్వామ్య వ్యవస్థ, మళ్ళీ మేము తిరగబడతాం, ఓ మాతృస్వామ్య వ్యవస్థ చేసేసుకుంటాం అని కూడా పోరాటం చేయొచ్చు. మేము ఈ పిల్లకి పెళ్ళవుతుందో రాసాం, అది మాతృస్వామ్య వ్యవస్థ అంటే ఏంటో కూడా చూపించాం ఆడియన్స్ అందరికి. ఈ పిల్లకి పెళ్ళవుతుందో దొరికితే చూస్తే మీకు దాంట్లో కనపడుతుంది మాతృస్వామ్య వ్యవస్థ ఏంటి, పితృస్వామ్య వ్యవస్థ ఏంటి అని అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఫిదాలో అతను అది రాయదలుచుకున్నాడు. కానీ దాన్ని ఒక వేజల సత్యనారాయణ గారి లాగానో, ఒక ధవళ సత్యం గారి లాగానో, ఒక టీ కృష్ణ గారి లాగానో, ఒక పరుచూరు బ్రదర్స్ అప్పుడు రాసిన కథల్లాగానో, ఒక ఈతరం బాబురావు లాగానో ఆ వేరేలాగా వెళ్ళదలుచుకోవాలి. అతను లవ్ స్టోరీ రాయదలుచుకున్నాడు. మీరు ఆలోచిస్తే ఆయన తీసిన ఆనంద్ కూడా అంతే. ఒకసారి మేము రాసిన వంశానికి ఒకటి గుర్తు తెచ్చుకోండి. అందులో తండ్రి తప్పు చేస్తే కొడుకు ఎవరింట్లో అయితే అన్యాయం చేశాడో తండ్రి ఆ ఇంటికి వెళ్ళిపోయి ఆ కుటుంబాన్ని భుజాన్ని వేసుకుని ఆ కుటుంబాన్ని కాపాడేస్తాడు. అది మేము ఫ్యామిలీ డ్రామా రాసాం. అదే కథాబీజాన్ని ఆయన తీసుకుని ఏం చేశాడు, తండ్రి యాక్సిడెంట్ చేస్తే నష్టపోయినటువంటి అమ్మాయి ఎవరు ఉందో ఆ అమ్మాయి రూమ్ పక్క వచ్చి సెటిల్ అయిపోయి ఆ అమ్మాయితో ప్రేమ స్టార్ట్ చేశాడు. అంటే లవ్ స్టోరీ అనుకున్నాడు, సెంటిమెంటల్ లవ్ స్టోరీ, హ్యూమన్ లవ్ స్టోరీ అది. సో ఆయన శేఖర్ కమ్ములు గారి యొక్క భావన ఏంటంటే ఒక మంచి సామాజిక అంశాన్ని, నేరము శిక్ష అంటాం దాన్ని, క్రైమ్ అండ్ పనిష్మెంట్ ఫార్ములా అంటాం. మీకు చివరిలో కథ లక్షణాలన్నీ మళ్ళీ చెప్తాను ఒకసారి అన్నా కదా, దానిలో క్రైమ్ అండ్ పనిష్మెంటు 36 ఎలిమెంట్స్ ఉంటాయి కథ రాయటానికి. అవన్నీ ఒక 4-5 పాఠాలు వస్తాయి వరుస 5-6 ఎలిమెంట్స్ కలిపి సినిమాల్లోంచి చెప్పుకుంటూ వెళ్తే మీకు అవన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఫిదాలోకి వస్తే, ఒక అమ్మాయి నేను ఎందుకు వెళ్ళాలి అని కోరుకున్నటువంటి అమ్మాయి తెలియకుండా అబ్బాయితో ప్రేమలో పడిపోయినాక ఒక ప్లాట్ పాయింట్ జరిగింది అక్కడ, మనం తర్వాత చెప్పుకునే ప్లాట్ పాయింట్. వినకూడని మాటలు వినేసింది రైల్లో. వినేసి మీ చెల్లెలు నేను ప్రేమిస్తున్నానంటే అక్క పంపిస్తే ఇదేం చేసింది, చెప్పు పంపించింది. అంటే ఇదంతా నువ్వు ఎక్కడ కనెక్ట్ అయిపోతున్నావు, అబ్బాయి వచ్చాడు అబ్బాయిని ప్రేమించాడు, నేను ఆ అమ్మాయి ఇష్టపడుతున్నానంటే ఆ చెప్పు పంపించింది. అంటే మళ్ళీ నీకు స్టార్ట్ అయింది. చెప్పు పంపించిన అమ్మాయి వీడు చెప్పింది వింటుందా లేదా, అక్క చెప్పింది వింటుందా లేదా, ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు అక్కడ. చేసి ఆఖరికి తను యుఎస్ వెళ్ళాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశాడు. అక్క గర్భం వస్తే అక్కకి హెల్ప్ లాగా వెళ్ళింది. ఎందుకు పెట్టాడు మళ్ళీ దాన్ని, అతను ప్రేమ కథని డెవలప్ చేసుకోవడానికి పెట్టాడు. ప్రేమ కథని డెవలప్ చేసుకోవడానికి పెట్టి అక్కడికి తీసుకొచ్చేసి ఫిదాలో అక్కడ తెలియకుండా కొంచెం కొంచెం అతని మీద ఉన్న ఎవర్షను డైల్యూట్ అవ్వటం మొదలెట్టింది. చివరికి అతను పెళ్లి చేసుకోవటానికి అంగీకరించింది. ఇప్పుడు మీరు చూసిన కథ అంతా వేరేగా ఉంటుంది. ఏంట్రా ఈ అబ్బాయి దాని మొగుడు దాని ఇంటికి వస్తేనే చేసుకుంటుందంట అని అలా డెవలప్ చేసి ఉండేవాడు శేఖర్ కమ్ములు గారు. అలా డెవలప్ అవ్వాలా. అందుకని మోటివ్గా డిక్లేర్ చేయకుండా తను ఏం చేశాడు, తన మనసులో బాధను వ్యక్తం చేసింది. అదే మళ్ళీ పెళ్ళి అయిపోయినాక అక్కతో మాట్లాడటం గుర్తు తెచ్చుకోండి. మన జీవితాలు ఇంతేనాక, ఆడపిల్లల జీవితాలు అంటే అదే రూమ్లో ఎక్కడైతే ఎందుకు వెళ్ళాలక్క మనం అని అడిగిందో అక్కడే మనం వెళ్ళక తప్పదక్క అంటే అక్క మాట అంటుంది, పిచ్చిదానా అతనే నీకోసం వచ్చాడని. ఇప్పుడు ఒక్కసారి గుర్తెచ్చుకోండి, ఆ పొలాల్లో పరుగుతుంది లేడి పిల్లలాగా వెళ్ళిపోతుంది. వెళ్ళి అతను కౌగిలించుకుంటుంది. పాపం ఈ అమ్మాయి ఎంత అతను అంతా, ఒకసారి నన్ను పైకి తీసుకోవా అంటుంది. అంటే ఆ ముఖాన్ని దగ్గరగా, ఎంతో గొప్పవాడివిరా నువ్వు, ఒక ఆడపిల్లకి తన ఊరు వదిలిపెట్టడం ఇష్టం లేదు, తన మొగుడైనా తన దగ్గరికే రావాలనే కోరిక ఉందని తెలుసుకుని, అంటే నేను డిక్లేర్ చేయకుండా ఎవరి ద్వారా నువ్వు తెలుసుకుని నువ్వు నా కోసం వచ్చేసావు అనే షాట్తో ఆయన ఎండ్ చేశాడు. అంటే పెళ్లి దగ్గర ఏ షాట్తో మొదలెట్టాడు, ఎందుకు మనం వెళ్ళాలి షాట్ దగ్గర మొదలెట్టి, వెళ్ళాల్సిందే తప్పదు మన జీవితం అనేది ఒక మనని కంగారు పెట్టి ఓడిపోయి వెళ్ళిపోతుంది ఈ అమ్మాయి అని కాదు, అతను వచ్చేసాడని ఆడియన్సు క్లాప్స్ కొడతారు, హీరో కొడతారు. ఒక ఆడపిల్ల మనసును తెలుసుకుని అతను వచ్చాడు అని. సో కథాబీజం ఏమైంది ఇప్పుడు ఫిదాలో, ఆడపిల్లే ఎందుకు వెళ్ళాలి, మగాడు ఎందుకు రాకూడదు అనేది ఇట్ ఈజ్ ది ఫ్లాష్. దాని మీద రాయదలుచుకున్నాడు అతను. దాని మీద రాయదలుచుకోకుండా కనుక ఉంటే ఈ లవ్ స్టోరీని ఇలా డెవలప్ చేయడు. కాబట్టి
మీరు ఎప్పుడైనా సరే ఒక సినిమాలో గుర్తించేప్పుడు, ఇప్పుడు డీటెయిల్డ్గా ఒక సినిమాలో మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఏమైనా అనుమానాలు వస్తే రేపు ఎప్పుడైనా మనం ఫేస్బుక్లో వాటిలో లైవ్లో వచ్చినప్పుడు ఇంకొంచెం పర్టికులర్ ఫలానా సినిమాలో అర్థం కావట్లేదండి అంటే చెప్తాం. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉంది, ఊరికే అర్జున్ రెడ్డిలో కథాబీజం ఏంటి? ఎరాటిక్ లవ్ అనుకుంటారు, అంతే కదా. ఎరాటిక్ లవ్ మన అందరికీ అర్థమైంది ఏంటంటే ఆ ముద్దులు పెట్టుకోవటాలు, ఐస్ గడ్డలు వేసుకోవటాలు, ఇవన్నీ ఒక ఎరాటిక్ లవ్ స్టోరీ ఇతను రాయదలుచుకున్నాడని మీరు అనుకుంటున్నారు. కానీ ఆయన మరి డైరెక్టర్ గారు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఒక స్టూడెంట్గా చెప్పిన, ఒక టీచర్గా చెప్పిన అది మాత్రం అందులో కథాబీజం కాదండి. ఎందుకని అతను లవ్ స్టోరీ కంటే ముందు ఒక ఆలోచన వస్తుంది, దీని మీద కథ రాయాలి అనే ఒక ఆలోచన వస్తుంది, అది కథాబీజం. దేని మీద రాయదలుచుకున్నాడంటే అతను దేవదాసు బతికితే అని అతనికి ఒక ఫ్లాష్ వచ్చింది. ఒక ఆడపిల్లని ఒక యారగెంట్ కుర్రాడు ప్రేమించి ఆ అమ్మాయి దొరక్క ఆ అమ్మాయి ఇంకోళ్ళని పెళ్లి చేసుకుంటే తాగుబోతాయి, తాగి 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 స్నేహితులు ఎంతమంది చెప్పినా వినకుండా అలా వచ్చి ఆ అమ్మాయి చేతుల్లో చచ్చిపోయాడు. ఇది దేవదాసు. అదే ప్రేమాభిషేకం కూడా. ఇతనికి ఏమనిపించి ఉంటుంది, ఒకవేళ శరత్ బాబు రాసినటువంటి దేవదాసులో ఇంత భయంకరమైన తాగుబోతు చచ్చిపోకుండా తన ఆశయాన్ని సాధించుకుంటే అనేటువంటి ఒక ఆలోచన వచ్చిందనమాట. అంటే దేవదాసు చనిపోకుండా తన ఎయిమ్ని సాధించుకోగలిగితే కథ ఎలా ఉంటుంది, అర్జున్ రెడ్డి లాగా ఉంటుంది. సో అది అతను చెప్పినటువంటి కథాబీజం అనేది నా అభిప్రాయం. అలాగే లేటెస్ట్గా మీరు చూస్తే ఇందాక శ్రీమంతుడు మాట్లాడుకున్నాం, లవ్ స్టోరీ ఈజ్ నాట్ ఫ్లాష్ ఆఫ్ అన్ ఐడియా అన్ దట్ ఫిలిం. ఆ సినిమాలో అది కాదు. ఆ సినిమాలో ఉన్న కథాబీజం ఏంటి? గ్రామాన్ని దత్తత తీసుకోవటం. దీన్ని కథగా రాయాలి అని కానీ కోటాల శివ గారు అనుకుంటే ఎలా మొదలెట్టేవాడు? అమెరికా నుంచో ఢిల్లీ నుంచో చదువుకుని ఓ మహేష్ బాబు లాంటివాడు వచ్చి ఒక విలేజ్లో దిగాడు. దిగి ఆ విలేజ్లో దిగినాక ఆ విలేజ్లోనే అతను చూసి అయ్యో ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకుని చేయాలంటే అది మళ్ళీ డాక్యుమెంటరీ సినిమా అయిపోయింది. అందుకని ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలనేటువంటి ఒక అద్భుతమైన సామాజికమైనటువంటి అంశాన్ని ఒక అద్భుతమైన లవ్ స్టోరీ మీద ఇరికించి అతను రాసుకున్నాడు. అలాగే మొన్న చూశారు మీరు శతమానం భవతి. ఇంతకుముందు కూడా ఒక అద్భుతమైన సినిమా మీరు చూశారు, కలిసి ఉందాంరా అని వెంకటేష్ బాబు చేశాడు. 25 వారాలు ఆడింది ఆ సినిమా. దానిలో ఏంటి, విశ్వనాథ్ గారు ఆయన భార్య మొత్తం పిల్లలందరూ ఎప్పుడు కనపట్టలేదని ఏం చెప్తాడంటే నా షష్ఠి పూర్తి పేరుతో అందరిని ఒకసారి తీసుకొస్తాను అని చెప్పి పిలిపిస్తాడు. అలాగే ఇక్కడ కూడా జయసుధ గారి కోరిక మీద భర్త పిలిపిస్తాడు. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన ఐడియా ఏం చేశారంటే వీళ్ళు, మేము ఇద్దరం విడాకులు తీసుకుంటామంటే పరిగెత్తుకొచ్చారు పిల్లలు. ఇదేంటి అమ్మ నాన్న విడిపోవటం ఏంటని. కానీ మిగతా అంతా చూస్తే ఇట్ ఈస్ ఏ ఫ్యామిలీ డ్రామా. అతను ఒక అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా రాయదలుచుకున్నాడు. కానీ దానికి ఒక కథాబీజంగా ఏం తెలుసుకున్నాడంటే దూరంగా అమెరికాలో ఆస్ట్రేలియాలో ఎక్కడెక్కడో ఉన్న పిల్లలు ఇక్కడికి రావాలి అని. దీనిలో కూడా పక్కపక్కనే దిల్ రాజు గారు తీసిన 2 సినిమాల్లో మీకు ఒకే పాయింట్ కనపడుతుంది. ఇక్కడ ఆ శర్వానంద్ ఒక కోరిక, ఒక అమ్మాయి ప్రేమించారే నేను ప్రేమిస్తున్నాను, నాతో పాటు హైదరాబాద్ నేను ఊరు వదిలిపెట్టినానంటాడు. ఫిదాలో ఆమె ఊరు వదిలిపెట్టాలంటాడు. అలా ఒక స్టోరీ చిన్న ఫ్లాష్ ఆఫ్ అన్ ఐడియాల్లో కథాంశాల్లో చాలా పోలికలు కనపడతాయండి. అందుకనే మీకు కాపీరైట్ యాక్ట్లో స్టోరీ ఐడియాకి రైట్స్ లేవు. మళ్ళీ ఒక్కసారి ఫినిష్ చేసే ముందు మళ్ళీ నిర్వచనం గుర్తుపెట్టుకోండి. మీరు వార్త విన్నా, ఒక వార్త చూసినా, ఒక వార్తను ఎవరన్నా మీకు చెప్పినా, ఇక్కడ మీకు నేను ఒక చాలా మంచి అంశాన్ని మర్చిపోయాను చెప్పడానికి. ఇందులో ఒకటి ఏంటంటే కడపరెడ్డమ్మ అనే కథ రాయటానికి మేము ఒక కథ విన్నాం. ఎవరో చెప్పారు మీలాంటాడు. అది ఏం చెప్పారంటే ఒక రాయలసీమలో ఒక జిల్లాలో ఒక ఫ్యాక్షన్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో ఉన్నటువంటి అమ్మాయి ఇంకొక ఫ్యాక్షన్ ఆ ఫ్యామిలీలో ఉన్న అబ్బాయిని ప్రేమించింది. వాళ్ళ నాన్న ఒప్పుకోలే ఆ ప్రేమని. అయినా ఈ అబ్బాయి వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంది. కానీ వీళ్ళ నాన్న అది మళ్ళీ మన ఇంటికి రావాలంటే ఏం చేయాలని ఆలోచించి ఆ పిల్లాన్ని చంపేసాడు. చంపేసి పోయి తీసుకురా కూతుర్ని అన్నాడు. అయిపోయింది కదా విధవరాలు, ఇక మన ఇంటికి తీసుకురా అంటే తల్లి వెళ్ళింది ఆ ఇంటికి. తల్లి వెళ్ళి ఏం చేసిందంటే అమ్మ బయలుదేరు అంది. ఎక్కడికి అంది కూతురు. అమ్మ నేను 11వ రోజున నీ పసుపు కుంకాలు తీయాలమ్మా, నీ భర్త పోయాడు. ఇద్దరం ఒకే తూరి తీద్దాంలే అమ్మ ఇల్లు అంది. ఏమంది,
ఇద్దరం ఒకే తూరి తీద్దాము అంది. అంటే నువ్వు నేను ఒకేసారి తీసేద్దామంది అని నాన్న చంపించేసింది. చంపి అమ్మ కూతుళ్ళు ఇద్దరూ కలిపి ఒకేసారి పసుపు కుంకాలు తీశారు. ఎంత బాగుంది ఇది. అంటే తల్లి కూతుళ్ళు ఇద్దరు ఒకేసారి పసుపు కుంకాలు తీయాల్సిన పరిస్థితి ఏర్పడే అనే కథాబీజం మీద పుట్టిన కథాంశం అది. ఎక్కడి నుంచి వచ్చింది మన బ్రెయిన్లోకి? అది ఎవరో నీకు చెప్తే వినపడింది. సో కాబట్టి మనం విన్నా, చూసినా, చదివినా మన బుర్రలోకి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వస్తుంది. ఆలోచన మీద ఒక కథ రాయాలి. అది నువ్వు ప్రేమ కథ రాస్తావా, వారు కథ రాస్తావా, కుటుంబం కథ రాస్తావా, ఆసుపత్రి కథ రాస్తావా, విలేజ్ కథ రాస్తావా, నీ ఇష్టమే కాదు. బట్ అది నీకు ఒక మెరుపులాగా, ఒక మెరుపు తీగలాగా నీ బుర్రలోకి ఆలోచన రావటమే కథాబీజం. ఓకే, ఇవాళకి కథాబీజం పూర్తయింది. ఇప్పుడు మీకు మాస్టర్ ప్రశ్న. మీరు మీ కామెంట్స్లో నాకు సమాధానం రాయాలి. మళ్ళీ మీరు దీన్ని విన్నాక ఎవరైతే సరిగ్గా సమాధానం చెప్పారో వాళ్ళ పేర్లు చూపించడం జరుగుతుంది. సమాధానం సరిగ్గా కనుక చాలామంది కనుక చెప్పలేకపోతే నేను సమాధానం చెప్తాను. ఆ చిన్న వీడియో కూడా మీరు చూస్తారు. యువర్ క్వశ్చన్: బాహుబలిలో కథాబీజం ఏంటి? ఐ రిపీట్, బాహుబలి సినిమాలో రెండిట్లో కలిపి, 2 పార్టుల్లో కలిపి కథాబీజం ఏమిటి? అది మీరు చెప్పాలి. దాన్ని నా కామెంట్ రూపంలో పంపండి. ఇది విజయేంద్ర ప్రసాద్ గారు కానీ రాజమౌళి గారు కానీ పంపిస్తాను వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు రాసుకున్నారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి దయచేసి విజయేంద్ర ప్రసాద్ గారు మిమ్మల్ని ఎవరైనా అడిగినా మీరు చెప్పబాకండి. లెట్ ద స్టూడెంట్స్ వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు మళ్ళీ సినిమా చూసి ఆ కథాబీజం పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి.